ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ కానీ నాట్ అగ్రికల్చర్ ఆల్ అండ్ అలైడ్ సెక్టర్స్ కూడా మనకి ఎఫ్పిఓ ద్వారానే మనకి ఈ ప్రొడక్టివిటీ కానీ లేదంటే ఇన్కమ్ కానీ పెరిగేది ఎఫ్పిఓస్ ద్వారానే. అది క్లారిటీ మాకుంది, మీ అందరు కూడా ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూసినట్టయితే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ ఇండియా ఈజ్ రఫ్లీ అరౌండ్ 1 hectare అనుకుంటా, లెస్ దెన్ దాట్, సారీ 0.54 hectare, అంటే సుమారుగా ఎకరా 20 సెంట్లు యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్. అండ్ అది కూడా మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లాలో 0.7 0.6 hectares మధ్యలో ఉంటుంది, అంటే సుమారుగా ఎకరన్నర. అది మ్యాంగో వల్ల కొంచెం ఇంకా హైయర్ సైడ్ పెరిగింది, కానీ లేదంటే ఇంకా తక్కువే. సో ఇంత తక్కువ విస్తీర్ణంతో ఒక ఇండివిజువల్ ఫార్మర్ ఏదైతే అతను ఇన్పుట్స్ కానీ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఒక 100 మంది మనుషులు 10 ఎకరాల్లో చేసేది డ్రోన్ ఒకటి ఒక 2 ఆపరేటర్లతో అదే రోజులో చేయగలరు. సో దయచేసి ఎఫ్పిఓలు అందరూ కూడా చాలా మంది ఇప్పుడు చూస్తున్నాను, మీరు టెక్నాలజీ అంటే మెషిన్, ఓకే, మెషిన్స్ వాడుకునేది ఇంకా పూర్తి స్థాయిలో చేయటం లేదు. అదేదో మేము ఫోర్స్ఫుల్గా మీ మీద రుద్దాల్సి వస్తుంది చాలా మంది ఎఫ్పిఓల మీద. ఇప్పుడు మీకు బ్యాంక్ క్రెడిట్ ఇస్తున్నాము, ఓకే, అన్ని రకాల సహాయం చేస్తున్నాము, కానీ మీరు టెక్నాలజీని వాడుకోకపోతే మాత్రం రేస్లో వెనకబడిపోతారు, ఎక్స్టెంట్ అయిపోతారు. అర్థమైందా? సో దయచేసి మన అగ్రికల్చర్ మిగతా డిపార్ట్మెంట్ దీని మీద మీరు ఫోకస్ చేస్తూ ఎఫ్పిఓను ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా, అంటే ఆ లైన్లో రీజన్స్. ఇంకా ఇప్పుడు మనకి సాయిల్ టెస్టింగ్ కూడా చూసుకుంటే నిన్న కూడా శాటిలైట్ లాంచ్ పోయాను, అది కూడా సాయిల్ టెస్టింగ్కే హెల్ప్ చేసే శాటిలైట్ 11,000 కోట్లు పెట్టి చేస్తున్నారు నాసా వాళ్ళు, ఓకే. సో లాట్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఏ భూమి ఏ ఎన్పికే రేషియోలో ఉందో మనందరికీ తెలిసిన దాన్ని కూడా మనము దాని తగ్గట్టు పంటలు వేస్తున్నాము అంటే వేయటలేదు, ఓకే. కేవలం కొంతమంది రైతులు కొంచెం దాన్ని ఏమంటారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, వాళ్ళు మాత్రం అవన్నీ చెక్ చేసుకొని ఆయన లూజ్ తీసుకున్న చుట్టుపక్కల ఉన్న భూముల్లో మాత్రమే చేస్తున్నారు తప్పిస్తే మిగతా వాళ్ళు అదే పద్ధతిలో మనం ముందుకెళ్తారు. ఇప్పుడు